వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే హైకోర్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కానీ హైకోర్టు ఎగ్జామినేషన్స్కి సంబంధించి. సో దాని గురించి వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి వీడియో చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చిన ఒక తోటి అభ్యర్థి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ నమ్ముతూ నేను అయితే వీడియో చేస్తున్నానండి. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్తో పాటుగా మీకు వచ్చినటువంటి కమ్యూనికేషన్, అఫీషియల్గా వచ్చిన కమ్యూనికేషన్ బేస్ చేసుకొని సర్టిఫికేట్స్ కానీ అన్నీ తీసుకెళ్ళండి. దాదాపుగా నేను అన్నీ కవర్ చేస్తాను. ఎందుకంటే సో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఏం అడుగుతున్నారు, ఫామ్స్ ఏమైనా ఇస్తున్నారా, సర్టిఫికేట్స్ గురించి మిస్ అయితే ఎలా, ఇటువంటి విషయాలన్నింటినీ నేను మిస్ అవ్వడం అంటే మీరు ఆ రోజు సబ్మిట్ చేయకుండా మళ్ళీ తర్వాత ఏమైనా సబ్మిట్ చేయొచ్చా, సో ఈ విషయాలన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు డిస్కస్ చెప్తున్నాను. సో ఇక్కడ చూసారు కదండి, లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ అండ్ సర్టిఫికేట్స్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్, ఇది ఉంది కదండి. టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ అండర్ ద సర్వీస్ రూల్స్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద తెలంగాణ యాజ్ పర్ షెడ్యూల్ ఫిక్స్డ్ బై హైకోర్ట్ రిగార్డింగ్. సో దీనికి సంబంధించి చేస్తున్నానండి. చూడండి, ఈ యొక్క పీడిఎఫ్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి. సో దీని ప్రకారం నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేశాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి కూడా, ప్రతి ఒక్క పోస్ట్ గురించి కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే షెడ్యూల్ రోజు మిస్ అయిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్ గురించి అని చెప్పేసి ఒక అవకాశం అయితే ఇస్తున్నారంటండి. సో వాళ్ళు కాకపోతే ఏంటంటే సర్టిఫికేట్స్ తీసుకొస్తానని చెప్పేసి ఒక అండర్టేకింగ్ రాసి ఇవ్వాలన్నమాట అభ్యర్థి. ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీ డెట్ సర్టిఫికేట్ మిస్ అయింది, మిస్ అవ్వడం అంటే అఫ్కోర్స్ మీరు ఒకటి తీసుకెళ్తారు, వాళ్ళు అక్కడ అది వ్యాలిడ్ కాదంటే మళ్ళీ వేరే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో టెక్నికల్ పోస్టులకైతే టైపింగ్ సర్టిఫికేట్ అది అడుగుతారు కదా, సో అవి కానీ ఇంకేదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఫార్మాట్లో లేకపోవడం కానీ, సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు టైం ఇస్తున్నారనమాట. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి కూడా వాళ్ళు కరెంట్ ఇయర్ చూస్తున్నారు, అంటే కరెంట్ ఏప్రిల్ తర్వాత ఇష్యూ అయినటువంటి సర్టిఫికేట్ చూస్తున్నారు, అంటే వ్యాలిడ్ ఫర్ ద 2025-26 రైట్. ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి 24-25 అనమాట. అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ ఇన్కమ్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు మనకి ఎప్పటి నుంచి ఎప్పటికి వ్యాలిడ్ ఉంటుంది, 25 నుంచి 26 వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ లేటెస్ట్గా అడుగుతున్నారంట వాళ్ళు జనరల్గా. సో యాక్చువల్గా ఏంటంటే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఇది జనవరిలో పడింది కదండి. సో జనవరి 2025లో పడింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సర్టిఫికేట్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్ది ఉంటుంది, అంటే వ్యాలిడ్ ఫర్ ద 24-25 ఉంటుంది వ్యాలిడ్. సో దాంట్లో ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏముంటుందండి 23-24 ఉంటుంది. బట్ వాళ్ళు ఇది అడుగుతున్నారు. సో ఇది లేని వాళ్ళకి ఇది కన్సిడర్ చేస్తారా అంటే అది తెలియదండి. మీరు ఒకవేళ ఇన్ కేసు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉండి అది ప్రాసెస్లో ఉంటే మట్టుకి మీరు అప్లై చేసినటువంటి మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కానీ అది తీసుకెళ్ళండి. అండ్ పాత సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఒకవేళ లేటెస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటే లేటెస్ట్ తీసుకెళ్ళడం బెటర్ అండి. నా సజెషన్ ప్రకారం అయితే లేటెస్ట్గా ఉన్నప్పటికి కూడా మీరు 2 తీసుకెళ్ళండి. సో వాళ్ళు ఏది రెండు ఉన్న వాళ్ళు 2 తీసుకెళ్ళండి. సో ఒక్కటి ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా లేటెస్ట్ దానికి అప్లై చేసి ఉంటే మీ సేవ అప్లికేషన్ అండ్ ఓల్డెస్ట్ సర్టిఫికేట్, అంటే లాస్ట్ ఇయర్ ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ ఓన్లీ లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళైతే ఇలా ఇచ్చేసి మేము మళ్ళీ సబ్మిట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారనుకోండి లేటెస్టే కావాలి అంటే, సో మేము అండర్టేకింగ్ తీసుకుని సబ్మిట్ చేస్తామని చెప్పండి. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక టోకెన్ నెంబర్ ఇస్తున్నారంట. సో టోకెన్ నెంబర్ అంటే ఆ నెంబర్ వైజ్గా వాళ్ళు అభ్యర్థులను పిలుస్తున్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ జరిగినటువంటి వెరిఫికేషన్లో కొంతమంది ఫస్ట్ మనకు అసిస్టెంట్ ఏదో జరిగింది కదండి. సో అసిస్టెంట్ వాళ్ళు ఫస్ట్ 3-4 డేస్లో రాకపోతే కూడా ఈవెన్ ఎగ్జామినర్ అనే పోస్టుకు సంబంధించినటువంటి షెడ్యూల్లో కూడా వాళ్ళను కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు అన్నట్టుగా ఒకటి తెలుస్తుందండి. సో మరి తర్వాత వాళ్ళు అలో చేస్తారా లేదా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు చేశారంటే వాళ్ళు జస్ట్ వితిన్ 2 డేసే టైం ఇచ్చారు కానీ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందండి. సో మీరు కనుక ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది 31st రోజు వచ్చిందండి రైట్. ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేటువంటి నోటిఫికేషన్ 31st జూలై వచ్చింది. బట్ ఆగస్ట్ 3rd నుంచి ఆల్మోస్ట్ అవి స్టార్ట్ అయిపోయినాయి. సో వితిన్ 2 డేసే టైము, దట్టు మధ్యలో సండే ఉందండి, సాటర్డే సండేస్ ఉన్నాయి. సో అంత 2 డేస్లో సర్టిఫికేట్స్ అన్నీ గెజిటెడ్ సైన్ ఇవన్నీ అవ్వవు కదండి. అంటే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారులేండి నోటిఫికేషన్లో 2 sets ఆఫ్ గెజిటెడ్ కాపీస్ అని చెప్పారు. అండ్ హైకోర్టు నోటిఫికేషన్, హైకోర్టు ఎగ్జామ్స్కు స్పెసిఫికల్గా వాళ్ళు లోకల్ క్యాండిడేచర్ గురించి, లోకల్ సర్టిఫికెట్స్ గురించి కానీ, బోనఫైడ్ సర్టిఫికెట్స్ గురించి కానీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదండి హైకోర్టు ఎగ్జామ్స్. సో ఇది స్టేట్ క్యాడర్ కాబట్టి. అదే డిస్ట్రిక్ట్ వైజ్ కోర్ట్స్లో అయితే డాక్యుమెంట్స్ టు బి సర్టిఫికేటెడ్ అన్న దాని కింద ఈ లోకల్ సర్టిఫికేట్స్ గురించి మెన్షన్ చేశారండి. సో
ఈ యొక్క ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని 31st రానంత వరకు అయితే బోనఫైడ్స్ అనేటువంటిది ఆ పర్వ్యూలో, ఆ నోటిఫికేషన్ పర్వ్యూలో ఉండదు కాబట్టి కొంతమంది వాటిని తీసుకెళ్ళకపోయి ఉండొచ్చు, హైకోర్టు ఎగ్జామ్, హైకోర్టు క్యాడర్ అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం టైం ఇస్తున్నారని నేను అనుకుంటున్నానండి. సో ఈ విధంగా టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకొక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి మీ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మీరు అన్ని సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళి ఆ ప్యానెల్ దగ్గర చూపించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక అటెండెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లోపలికి వెళ్తారో వెళ్ళబోయే ముందు ఒక అటెండెన్స్ షీట్లో సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ అటెండెన్స్ చూస్తారనమాట. అదేవిధంగా ఏజ్ గురించి కూడా చాలా క్లీన్గా చూస్తున్నారండి. ఏజ్ అనేటువంటిది మీ యొక్క ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది కదండి. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ క్లీన్గా చూస్తున్నారండి. సో దానికి తగ్గట్టుగానే మీ యొక్క అంటే ఏజ్ వ్యాలిడ్ ఉందా, అంటే మీరు ఎలిజిబుల్ అవుతారా అనేది చెక్ చేస్తున్నారు. సో అది కంపల్సరీ తీసుకెళ్ళండి. అంటే మేజర్గా ఏంటంటే ఎస్ఎస్సి అండి, అండ్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే డిగ్రీ సర్టిఫికేటు, అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్స్. సో ఇవి వాళ్ళు మేజర్గా ఫోకస్ చేస్తున్నటువంటి సర్టిఫికేట్స్ అండి. అన్నీ ఉండాలి, బోనఫైడ్స్ ఎవ్రీథింగ్ ఉండాలి. ఫస్ట్ మాత్రం మేజర్ కన్సర్న్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్. ఎందుకంటే డిగ్రీ బేస్ కాబట్టి, ఎస్ఎస్సి వచ్చేసి ఏజ్ గురించి కాబట్టి, కమ్యూనిటీ కాబట్టి ఈ కమ్యూనిటీ అనేది మీ యొక్క రిజర్వేషన్ డిక్లేర్ చేస్తుంది కాబట్టి. సో ఇవన్నీ అంటే బేసిక్ ఎలిజిబిలిటీ అనమాట. సో ఈ బేసిక్ ఎలిజిబిలిటీ ఫస్ట్ చూసుకున్న తర్వాత సో మిగతా అన్నిటి మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. సో 1 or 2 days టైం కూడా ఇస్తున్నారనమాట. ఇన్ కేస్ అది వాళ్ళకి కనుక జెన్యూన్ అనిపిస్తే ఇస్తారు, లేదంటే లేదండి. సో అది కూడా మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఆ టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫామ్ కూడా ఫిల్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఏజ్, ఓకే, అండ్ ఎస్ఎస్సి డిగ్రీ అండ్ ఎన్ఓసి డీటెయిల్స్. మీరు కనుక సర్వింగ్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి డీటెయిల్స్ ఉండాలండి. దాంట్లో ఎన్ఓసి ఉంటుంది అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు కదా. సో ఆ సర్టిఫికేట్ కంపల్సరీ అండి, ఎన్ఓసి సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. అండ్ ఇంతకుముందే చెప్పారు కానీ ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ది సర్టిఫికేట్ అండ్ ఏ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్. ఇప్పుడు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది కదా. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ ఫర్ ద ఇయరే ఉంటుంది, అంతే కదండి. సో అది ఇన్కమ్ బేస్డ్ కాబట్టి వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఉంటుంది. సో అది లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అది మళ్ళీ 1 సంవత్సరానికి వ్యాలిడ్ ఉంటుంది. సో ఇటువంటివి కూడా మేజర్గా ఈ యొక్క ఫామ్లో అడుగుతున్నారు అనమాట. ఈ ఫామ్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మీ హాల్ టికెట్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలండి. హాల్ టికెట్ నెంబరు అండ్ 2 sets ఆఫ్ హాల్ టికెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుంటున్నారు. 2 ప్యానెల్స్లో 2 మెంబర్స్ ఉంటున్నారంట. సో 2 sets 2 క్రాస్ వెరిఫై చేసుకుంటున్నారు. సో హాల్ టికెట్ నెంబరు అండ్ ఓటీపీఆర్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు జాబ్ కోసం అని చెప్పేసి హాల్ టికెట్ రాకముందు ఆ నెంబరు అండ్ పోస్ట్ కోడ్, ఇవన్నీ పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫామ్లో ఫిలప్ చేయాల్సినటువంటి ఇది అనమాట. సో కమ్యూనికేషన్ అడ్రస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ అడ్రస్ కూడా అడుగుతున్నారండి. సో లాస్ట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ అడ్రస్. అండ్ ఇంకా ఏమంటే జనరల్ డిక్లరేషన్ ఉంటుందండి. ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ అఫెన్స్ అని చెప్పేసి, నేను ఏ క్రైమ్లో అఫెన్స్లో కానీ ఇలా లేదు అని చెప్పేసి ఒక జనరల్ డిక్లరేషన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ డిక్లరేషన్స్ అన్నింటిలో కూడా నో కానీ హైఫన్ కానీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అండ్ అదేవిధంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు బ్యాక్ ఇస్తారు కదా. సో బ్యాక్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నాను అని చెప్పి కూడా ఒక సైన్ చేయాలండి. సేమ్ మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్లోనే ఆ సైన్ కూడా ఉంటుందండి. ఏంటంటే ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్ మై ఒరిజినల్స్ అని చెప్పేసి. సో అది కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సో సైన్ చేసి ఆ సర్టిఫికేట్ ఫామ్ అండ్ అదేవిధంగా 2 sets ఆఫ్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్, 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. సో అవి కూడా వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్స్ మీరు తీసుకుని రావాల్సి ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి అసలు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా ఒకసారి చెప్తానండి. ఆల్రెడీ చెప్పాను, పాత వీడియో ఉంది, అండ్ అందులో అయితే ఇంకా క్లియర్గా ఉంది, అది కూడా చూడండి. సో ఇందులో అయితే మేజర్గా ఒకసారి టచ్ చేస్తాను. ఏంటంటే ఎస్ఎస్సి, ఇంటర్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఒకవేళ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తహసీల్దార్ నుంచి కానీ, వేరే మండల రెవెన్యూ ఆఫీసర్స్ నుంచి కానీ, డివిజనల్ ఆఫీసర్ నుంచి కానీ తీసుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. అండ్ అదేవిధంగా డిగ్రీలో కూడా వాళ్ళు అన్నీ అడుగుతున్నారండి. 3 సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఏంటి? ప్రొవిజనల్, అదేవిధంగా మార్క్స్ మెమో, అదేవిధంగా పట్టా, కన్వొకేషన్ ఉంటుంది కదండి, కన్వొకేషన్.
సో ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట. సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి. అండ్ పీజీకి వచ్చేసరికి కూడా సేమ్ అండి. అంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ యాక్చువల్లీ పీజీ అనేది డిజైరబుల్లో ఉంది, అంటే లేదండి, మనకు ఎసెన్షియల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బట్ ఒకవేళ మీకు పీజీ కనుక ఉంటే ఆ పీజీ కూడా మెన్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా దాని సర్టిఫికేట్ కూడా చూపెట్టాల్సి ఉంటుందని. అండ్ ఈవెన్ పీజీలో కూడా అగైన్ సేమ్ అండి, ప్రొవిజనల్ అండ్ మార్క్స్ మెమో అండ్ కన్వొకేషన్స్ సేమ్ అండి. సో పీజీలో కూడా అవి తీయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎట్సెట్రా వాళ్ళకి కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది ఉండాలి అండ్ లేటెస్ట్ అయి ఉండాలి. బీసీ వాళ్ళకి అయితే ఏంటంటే యాక్చువల్గా ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇక్కడ లేదనుకుంటా అండి, ఎందుకంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కేటగరైజేషన్ సబ్ కేటగరైజేషన్ అడుగుతున్నారు కాబట్టి. సో బీసీలో ఏంటంటే కేటగరైజేషన్ కంపల్సరీ ఉండాలండి. అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలా డి అని ఉంటాయి కదండి, ఈ వరకు ఉంటాయి కదా. సో ఆ కేటగరైజేషన్ ఉన్న సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి బీసీ వాళ్ళకైతే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సేమ్ అండి, స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఒకటే ఫార్మాట్ కాబట్టి సో అది నో ఇష్యూ. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ కంపల్సరీ. ఈడబ్ల్యూఎస్ గురించి ఇందాక చెప్పాను కానీ ఆ సర్టిఫికేట్. సో ఇవన్నీ ఉండాలి. అదేవిధంగా ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలండి. మొత్తం బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. మీ స్టడీ సర్టిఫికేట్స్ 10th వరకు ఎక్కడ చదివారో అవన్నీ కూడా వాళ్ళు 10th వరకు అడిగారు. ఈవెన్ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీకి ఉన్నటువంటి బోనఫైడ్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. బట్ దానికి గెస్టెడ్ సైన్ ఉంటే పర్లేదు, లేకపోయినా పర్లేదండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ బోనఫైడ్ 10th వరకు అని మెన్షన్ చేశారు కదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంటుంది ఇక్కడ స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్ టు 10th క్లాస్ చూసారా. సో మీరు ఒకవేళ మీ దగ్గర ఉండి మీరు ఆల్రెడీ సైన్ చేపిస్తే పర్లేదు. ఒకవేళ గెస్టెడ్కి వెళ్తున్నారు అని అంటే ఈ బోనఫైడ్ అన్నీ కూడా తీసుకెళ్ళండి. ఇంటరు, డిగ్రీ, పీజీ ఇవి కూడా ఉంటే కూడా తీసుకెళ్ళండి. గెస్టెడ్ అటెస్టేషన్తో పాటుగా తీసుకెళ్తే బెటర్ అండి. సో అవి కూడా సబ్మిట్ చేయండి. అండ్ ఇంకా మీ ఒరిజినల్ చెక్ చేసుకొని వాళ్ళు ఇచ్చేస్తారండి. ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో మీరు ఒరిజినల్స్ అన్నీ రిసీవ్ అయ్యాయి అన్నట్టుగా ఒక సైన్ చేసేసి ఆ ఫామ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇచ్చేస్తే అది అయిపోతుందండి. సో ఎవరైతే సర్టిఫికేట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి, నేను రేపు వెళ్ళండి సబ్మిట్ చేస్తాను అనేటువంటి వాళ్ళు, లేదా 1 month టైం అడిగేటువంటి వాళ్ళు ఒకసారి మాట్లాడుకొని, సార్ ఇది ప్రాసెస్లో ఉంది, సో ఇంత తక్కువ టైంలో నేను అది చేయలేకపోయాను, సో నేను ఓల్డెస్ట్ సో జనవరిలో నోటిఫికేషన్ పడింది కాబట్టి ఆ ఇయర్ సర్టిఫికేట్ అడుగుతారు అనుకున్నాను. సో అని చెప్పేసి మీరు మీ యొక్క జెన్యూన్ రీజన్ ఉంటే దాన్ని వాళ్ళ దగ్గర మెన్షన్ చేసేసి అదే రీజన్ని మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని అండర్టేకింగ్లా రాసేసి సబ్మిట్ చేసి మీకు ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీరు సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇదండి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అసలు ఏం జరుగుతుంది అంటే ఇదనమాట హైకోర్టు ఎగ్జామ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆల్ ద బెస్ట్ అండి. ఇప్పుడు కరెంట్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉందండి, ఇంకా 31st వరకు కూడా ఉందండి. సో ఇవాళ ఎంత 26th కదా, 31st August వరకు కూడా ఉందండి. అండ్ 31st ఏమో స్టెనోగ్రాఫర్స్కి ఉందండి. 31st వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ కూడా ఉంది 31st దీని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి, నా పాత వీడియోస్ చూడండి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. రిలేటెడ్గా ఉన్నటువంటి అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, అందరూ అడుగుతున్నారు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్ ఎప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ ఈ హైకోర్టు క్యాడర్ రిజల్ట్స్కి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1 month అండి ఆల్మోస్ట్. సో August 3rd నుండి స్టార్ట్ అయ్యాయి కదా, సో ఆల్మోస్ట్ 1 month కంటిన్యూషన్లో ఉంది. సో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ 27th వినాయక చవితి హాలిడే కూడా ఉంది. సో వాళ్ళు ఒకవేళ ఇది ఆన్గోయింగ్లో ఉంది కాబట్టి అండ్ దట్టు ప్యానల్ జడ్జెస్ వీళ్ళందరూ ఉండాలి కాబట్టి అవైలబిలిటీని బట్టి వాళ్ళు మనకు రిలీజ్ చేస్తారండి. సో మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్లో రిలీజ్ అవుతూ ఉండొచ్చు అండి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఉంటుండొచ్చు దానికి, ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కాబట్టి. సో అదండి, సో డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ గురించి అదండి. సో ఆల్ ద బెస్ట్ ఆస్పిరెంట్స్ అందరికీ. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. సో అయిపోయిందండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చేశారా? అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో అక్కడ కూడా మీకు జాబ్ అప్డేట్స్ పొందుతారు. అండ్ మరొక విషయం ఏంటంటే దీనికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో సర్టిఫికేట్స్ లింక్స్, ఈ లిస్ట్ లింక్, అదేవిధంగా నేను చేసిన పాత వీడియోస్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో చాలామంది చూసారు కూడా, సో చాలా డౌట్స్ కూడా అడిగారు. కామెంట్ సెక్షన్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుందండి, ఎందుకంటే ఆ కామెంట్స్లో కూడా చాలామంది రాశారు. దానికి రిలవెంట్గా నేను రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది. సో అవి కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.